వేల కోట్ల రూపాయల చిట్ ఫండ్ మోసాల కేసులో వైసీపీ విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే మల్లా విజయప్రసాద్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే ఈడీ ఉక్కుపాదం మోపింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద రంగంలోకి దిగిన ఈడీ అధికారులు విజయప్రసాద్తో పాటు ఆయన అనుచరుల ఇల్లు కార్యాలయాలపై ఏకకాలంలో విరుచుకుపడ్డారు. ఈ సోదాల్లో దిమ్మ తిరిగే నిజాలు, భారీగా ఆస్తులు వెలుగు చూశాయి. ఒడిశాలోని భువనేశ్వర్ ఎకనామిక్ అఫెన్స్ వింగ్ ఒడిశా పోలీసులు నమోదు చేసిన పలు ఎఫ్ఐఆర్లతో పాటు సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఈడీ ఈ దాడులు చేపట్టింది. విశాఖపట్నం, హైదరాబాద్లోని వెల్ఫేర్ బిల్డింగ్స్ అండ్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లుగా ఉన్న మల్లా విజయప్రసాద్, ఆయన బంధువు వరాహ రామకృష్ణ, సత్య శ్రీనివాసరావుకు చెందిన 5 ప్రధాన ప్రాంతాల్లో ఆగస్టు 5వ తేదీన ఈ తనిఖీలు జరిగాయి. సోదాల అనంతరం ఈడీ విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం స్వాధీనం చేసుకున్న వివరాలు ఇలా ఉన్నాయి. నగదు 1,01,00,000 లిక్విడ్ క్యాష్. ఇది వెల్ఫేర్ డైరెక్టర్లకు చెందిన ఏకంగా 182 బ్యాంక్ అకౌంట్లను ఈడీ స్తంభింపజేసింది. డైరెక్టర్లు వాడుతున్న 6 విలాసవంతమైన లగ్జరీ కార్లను సీజ్ చేశారు. 100 కోట్ల విలువైన స్థిరాస్తి, చరాస్తి పత్రాలతో పాటు కీలక డిజిటల్ డివైజ్లను ఈడీ స్వాధీనం చేసుకుంది. విశాఖలోని విజయప్రసాద్ నివాసంపై ఈడీ అధికారులు దాడి చేసిన సమయంలో ఆయన ఇంట్లో లేనట్లు సమాచారం. ఈడీ కొరడా జులిపించిన నాటి నుండి ఆయన ఎవరికీ దొరకకుండా అజ్ఞాతంలోకి వెళ్లడం ఇప్పుడు రాజకీయ, వ్యాపార వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వేలాది మంది బాధితుల రక్తాన్ని పిండి వసూలు చేసిన సొమ్ముతోనే ఈ విలాసవంతమైన సామ్రాజ్యాన్ని నిర్మించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈడీ తదుపరి చర్యలు ఎలా ఉండబోతున్నాయి అనేది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. మల్టీ స్టేట్ చిట్ ఫండ్ రియల్ ఎస్టేట్ స్కామ్లో వైకాపా నేత మాజీ ఎమ్మెల్యే మల్లా విజయప్రసాద్కు చెందిన వెల్ఫేర్ బిల్డింగ్స్ అండ్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సాగించిన లీలలను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే ఈడీ బట్టబయలు చేసింది. అమాయక డిపాజిట్లను బురిడీ కొట్టించడానికి ఈ సంస్థ అనుసరించిన మోసపూరిత వ్యూహాలను ఈడీ తన దర్యాప్తులో అధికారికంగా వెల్లడించింది. ఈడీ నివేదిక ప్రకారం వెల్ఫేర్ గ్రూప్ ఎండీ మల్లా విజయప్రసాద్ అధిక లాభాల ఆశ చూపి డిపాజిట్లకు గాలం వేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపార ముసుగులో అక్రమ డిపాజిట్ సేకరణ పథకాలను నడిపారు. ఈ స్కీముల్లో డబ్బులు కడితే గడువు ముగిసిన తర్వాత విశాఖపట్నంలో విలువైన భూమి ఇస్తామంటూ నమ్మబలికారు. నిబంధనలను పూర్తిగా తొంగలు తొక్కి 2009 నుండి 2014 మధ్య కాలంలో ఈ సంస్థ భారీ నెట్వర్క్ను విస్తరించింది. కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా పంజా విసిరింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, జార్ఖండ్, బీహార్, పశ్చిమ బెంగాల్ ఈ 6 రాష్ట్రాల వ్యాప్తంగా సామాన్య మధ్యతరగతి ప్రజల నుండి ఏకంగా 2,000 కోట్లకు పైగా డిపాజిట్లు సేకరించారు. వందలాది మంది ఏజెంట్లు, వేలాది మంది బాధితుల నమ్మకాన్ని వెల్ఫేర్ గ్రూప్ నట్టేట ముంచింది. సేకరించిన వేల కోట్ల నిధులను డిపాజిట్లకు ఇవ్వకుండా విజయప్రసాద్ తన వ్యక్తిగత అవసరాలకు మళ్లించారు. ఈ సొమ్మును తన సొంత భూ లావాదేవీలకు, ఇతర వ్యాపారాలకు పెట్టుబడిగా ఉపయోగించుకున్నారు. తీరా గడువు ముగిసి డిపాజిట్లు, డబ్బులు, భూమి అడిగేసరికి 6 రాష్ట్రాల్లోని తమ వెల్ఫేర్ గ్రూప్ బ్రాంచ్ ఆఫీసులకు తాళాలు వేసి బోర్డు తిప్పేశారు. మదుపర్ల సొమ్ముతో విలాసవంతమైన సామ్రాజ్యాన్ని నిర్మించిన ఈ వెల్ఫేర్ వెనుక ఉన్న అసలు రంగును ఈడీ పక్కా ఆధారాలతో బయటపెట్టడంతో బాధితులు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.